This conference will now be recorded. ఓకే సో లాజిక్ ఎక్కడైతే మనం డిఫైన్ చేస్తాం సో ఇఫ్ కండిషన్ తీసుకోవాలి ఇఫ్ కండిషన్ లో టూ కండిషన్స్ అప్లై చేయాలి సో మీ యు నో దట్ ఆల్రెడీ ఇయర్ పర్సంటేజ్ ఆఫ్ 4 ఈక్వల్ టు 0 ఓకే ఇయర్ percentage of 4 equal to 0 and here percentage of 100 not equal to 0 ఓకే అర్థమైందా ఇయర్ ని 4 తో డివిజన్ చేస్తే రిమైండర్ 0 రావాలి అదే ఇయర్ ని 100 తో డివిజన్ చేస్తే రిమైండర్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి ఓకే అలా ఉంటేనే లీప్ ఇయర్స్ కింద మనం కండిషన్ ఆల్రెడీ ప్రోగ్రామ్స్ మీకు స్టార్టింగ్ క్లాస్ నుంచి చెప్తూ వస్తున్నాను ఇలా కండిషన్ ఓకే అండ్ ఇంకొకటి 400 తో కూడా డివిజన్ చేసుకోవాలి ఇక్కడ సో దానికి ఇక్కడ ఆర్ అనే కండిషన్ అప్లై చేసి అండ్ ఇయర్ పర్సంటేజ్ ఆఫ్ 400 ఈక్వల్ టు 0 ఓకే ఓకే నా ప్రింటర్ ఇక్కడ మనం రాయాలి ఏ రాసాం పర్సంటేజ్ డి స్పేస్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ అవుట్పుట్ లో అది చెక్ చేయండి సో ఇక్కడ ఏమి ఇచ్చారు పైన మనకి అవుట్పుట్ లో అంటే ఈజ్ ఏ లీప్ ఇయర్ అని ఇచ్చారు ఓకే సో కాబట్టి పర్సంటేజ్ డి ఈజ్ ఏ లీప్ ఇయర్ అని ఇచ్చాం ఓకే ఇలా మనం తీసుకుంటాం ఒకవేళ కాకపోతే ఓకే ఇలా కండిషన్ అప్లై చేస్తాం నౌ కంపైల్ అండ్ టెస్ట్ సారీ ఫర్ దట్ కామా ఇయర్ రాయాలి థ్యాంక్ యూ అనుష కామా ఇయర్ అని నోట్ చేస్తాం ఓకే అర్థమైందమ్మా సో ఇది ప్రోగ్రామ్ మనం డిఫైన్ చేసి తీసుకుంటాం ఓకే సో పర్సంటేజ్ డి ఈజ్ ఏ లీప్ ఇయర్ అని నోట్ చేసి సో ఈ పర్సంటేజ్ డి లోకి ఇయర్ వాల్యూ స్టోర్ అవ్వాలి కాబట్టి అందుకని ఇక్కడ ఈ ఇయర్ అనే వేరియబుల్ ని మనం రాసుకుంటాం ఓకే కమ్మ పెట్టి
ఒకవేళ కాకపోతే %d ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ అని నోట్ చేసి ఆ %d లోకి ఒకవేళ ఇచ్చిన ఇయర్ ని నాట్ ఏ లీప్ ఇయర్ కింద తీసుకుంటుంది. ఓకే, ఇది మనం కోడ్ రాయాల్సింది. అర్థమైందా? సో పైన ఉన్నదంతా కామెంట్ లైన్ అమ్మా. ఓకే, సో కామెంట్ లైన్ లో ఉంటే ఓకే ఈ కలర్ ఫార్మాట్ తో ఉంటుంది. ఒకవేళ కామెంట్ లైన్ లో లేకుండా మీకు ప్రోగ్రామ్ అయితే ఇదిగోండి కలర్ఫుల్ గా ఇలా కనబడుతుంది. ఓకే, సో కలర్స్ గా ఉన్నాయి కదా మీకు. సో మీన్ స్టేట్మెంట్ వచ్చేసి ఈ కలర్ తో ఉంటుంది. అలాగే కీవర్డ్స్ అన్నిటికీ కూడా బ్లూ కలర్ ఆ ఫార్మాట్ లో ఉంటాయి. ఓకే, సో ఫంక్షన్స్ నేమ్స్ కానీ ఓకే అవన్నీ కూడా వైట్ కలర్ తో మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఓకేమ్మా, సో ఈ విధంగా లైక్ ప్రోగ్రామ్ లో ఇలా కామెంట్ లైన్ ఇచ్చినప్పుడు కామెంట్ లైన్ లో మెయిన్ ఫంక్షన్ అదంతా ఇచ్చినప్పుడు కోడ్ మీరు డెవలప్ చేయాలి. ఓకే, అలా కాకుండా మెయిన్ ఫంక్షన్ కాకుండా ఒక ఫంక్షన్ మీ యూజర్ డిఫైన్ ఫంక్షన్ వాడు క్రియేట్ చేసి ఇచ్చాడు అనుకోండి, దాని లోపల కోడ్ రాయమంటే ఎలా రాయాలనే దానికి సెకండ్ తర్వాత ఎగ్జాంపుల్ కింద నేను ఇంకోటి తీసుకొని చెప్తాను మీకు ఇప్పుడు. ఓకే, అండ్ నౌ ఓకే అండ్ సబ్మిట్. అదిగోండి అలా మనకి కంపైల్ అండ్ టెస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫైనల్లీ మనం ఏం చేయాలంటే సబ్మిట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి టెస్ట్ కేసెస్ అన్ని కూడా ఓకే, సో టెస్ట్ కేసెస్ అన్ని కూడా ఇలా పాస్ అవుతాయి. ఓకేమా, సో ఇక్కడ చూడండి టిక్ మార్క్స్ వచ్చాయి. సో అందుకని మనకి ఇలా తీసుకుంటాం. సో స్కోర్ ఈస్ 15.0. ఓకే, సో ఈ విధంగా మీకు ఎప్పుడైనా కామెంట్ లైన్స్ ఇలా డిఫైన్ చేసినప్పుడు ఈ విధంగా మనం యాక్సెస్ చేసుకొని తీసుకుంటాం. ఓకే, సో ఇలా కామెంట్ లైన్ ఎప్పుడైతే మనం కోడ్ లో ఇస్తారో సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి కింద మనం మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ చేయాలి. ఏదర్ మెయిన్ లో రాయొచ్చు లేదా యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేసి దాని లోపలైనా లాజిక్ రాసుకోవచ్చు. ఓకే, సో అలాగైనా మనం యాక్సెప్ట్ చేసి తీసుకోవచ్చు. ఓకే, అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ లైక్ ఇక్కడ ఏంటంటే మీకు నిన్న ఎగ్జామ్ లో దాన్ని ఏమంటారు కామెంట్ లైన్స్ అలా కాకుండా మీకు ఒక ఫంక్షన్ ఇచ్చేసి ఉంటారు. ఓకే, సో ఎస్టర్డే నిన్న రాసిన ఎగ్జామ్ గురించి చెప్తున్నాను. సో ఇదేనా ఫ్లూయిడ్ ట్రయాంగిల్ చూద్దాం మనం ఈ రోజు ఎగ్జామ్. ఓకే, ప్లీజ్ వెయిట్ ఫర్ 1 minute మా, ఒక్క నిమిషం. ఓకే, సో మీరు ఎప్పుడు కూడా ఈ హ్యాకరెత్ లో ప్రోగ్రామ్స్ నేను చెప్తున్నాను. హ్యాకరెత్ ప్రోగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ఎగ్జామ్స్ టైంలో మెయిన్ అనే ఫంక్షన్ కి ఎప్పుడు కూడా ఇంట్ అని ఉంచండి. అర్థమవుతుందమ్మా? సో అది ఉంటేనే ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అండ్
సో ఫ్లూయిడ్స్ ట్రయాంగిల్ చూడండి ఒకసారి. శాంపుల్ ఇన్పుట్ ఇక్కడ చూడండి 4 అని ఇన్పుట్ ఇస్తే అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ రావాలి సార్? 4 నెంబర్ ఆఫ్ రోస్ కావాలి. ఓకే, సో 4 నెంబర్ ఆఫ్ రోస్ అండ్ ఒక్కొక్క రోలో ఒక్కొక్క ఎలిమెంట్ ఇంక్రీజ్ అవుతూ రావాలి. సో 4 రోస్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ రోలో, ఓకే, తర్వాత నెక్స్ట్ రోలో 2 3 అంటే 2 ఎలిమెంట్స్ మనకి రావాలి ఇక్కడ. ఓకే, అండ్ కిందికి రండి. సో ఇది శాంపుల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మనకి చూపించారు ఇక్కడ. ఓకే, అండ్ గో టు ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లో చిన్న మోడిఫికేషన్స్ మా సార్ ఇవ్వడము, ఇక్కడ ఇంట్ అని ఇవ్వాలి గ్రూప్ లో కూడా. ఓకే, అది నిన్న మీకు చెప్పారా? అండ్ ఇక్కడ ఫంక్షన్ డిక్లరేషన్ కూడా చేయలేదు. ఓకే, వాయిడ్ అంటే అది ఏం రిటర్న్ చేయకూడదు కదా. సో ప్యాటర్న్ ప్రోగ్రామ్ జస్ట్ ఇలా తీసుకుందాం. ఓకే, అది ఆల్రెడీ ఇచ్చేసి ఉంటానమ్మా. సో బై మిస్టేక్ ఇది రాలేదు మీకు కోడ్ ఎగ్జామ్ లో. సో ఓకే, సో మెయిన్ ఫంక్షన్ ముందు నేను ఇక్కడ ఏం మార్చానంటే ఇంట్ అని పెట్టాను. సో రిమైనింగ్ ప్రోగ్రామ్స్ కి మీకు ఏమన్నా ఒక ఫంక్షన్ ఇచ్చేసి ఆ ఫంక్షన్ లో కోడ్ రాయమని ఇలా ఇచ్చినప్పుడు మీరు ఇలా డెవలప్ చేయాలి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు ఇదంతా కోడ్ అంతా కూడా కామెంట్ లైన్ లో ఉందా? లేదు కదా. సో కామెంట్ లైన్ లో లేదు కాబట్టి రైట్ యువర్ కోడ్ హియర్ అని ఒక ఫంక్షన్, యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఒకటి ప్యాటర్న్ అని క్రియేట్ చేశారు. సో దాంట్లో మీరు లాజిక్ రాయాలి అంతే జస్ట్. ఓకే, ఈ లాజిక్ లో ఆల్రెడీ ఇన్పుట్ వాళ్ళే ఇచ్చేస్తున్నారు ఇక్కడ. సో ఆల్రెడీ చూడండి మీకు మెయిన్ ఫంక్షన్ లో స్కాన్ఎఫ్ లో ఎన్ అని ఆర్గ్యుమెంట్ గా ఎన్ అనే వేరియబుల్ వాల్యూని ఆల్రెడీ రీడ్ చేసేస్తున్నారు. సో రీడ్ చేసిన తర్వాత ప్యాటర్న్ అనే కాలింగ్ ఫంక్షన్ నుంచి ఎన్ వాల్యూని ఆర్గ్యుమెంట్ ద్వారా పాస్ చేశాడు. ఓకే, సో ఎన్ ఈజ్ నథింగ్ బట్ 4 కదా మనం శాంపుల్ ఇన్పుట్ లో. సో ప్యాటర్న్ ఆఫ్ 4 అనమాట. ఓకే, సో అప్పుడు ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ అనే కాల్డ్ ఫంక్షన్ లో ఎన్ వాల్యూ 4 అవుతుంది. ఇప్పుడు కోడ్ ఇక్కడ మీరు డెవలప్ చేయాలి. అంటే ఇన్పుట్ ఆల్రెడీ వాళ్ళు ప్రొవైడ్ చేసి ఉంటారు. ఓకే, అర్థమైందమ్మా. సో కాబట్టి స్కాన్ఎఫ్ మీరు రాయనవసరం లేదు. ఓకే, సో జస్ట్ లాజిక్ డెవలప్ చేస్తే చాలు. సో ప్యాటర్న్ కాబట్టి కంపల్సరీగా మనం నెస్టెడ్ ఫర్ లూపులు యూజ్ చేసుకుంటాం. ఓకే, సో కాబట్టి దానికోసం సంబంధించినటువంటి వేరియబుల్స్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఐ జే అని 2 వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, అండ్ ఇంకొక వేరియబుల్ కూడా క్రియేట్ చేద్దాం. సో చాలా ఈజీగా ఉంటుంది. కే ఈక్వల్ టు కే అని క్రియేట్ చేద్దాం. ఓకే, కే ఈక్వల్ టు స్టార్టింగ్ ఎంత అంటే 1 ఇనిషియలైజేషన్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, నౌ ఫర్ ఈ లాజిక్ మీకు ఆల్రెడీ ప్యాటర్న్స్ ప్రోగ్రామ్స్ చెప్పేటప్పుడు మీకు చెప్పాను. సో జస్ట్ ఐ ఈక్వల్ టు 0, సారీ అరే కాదు కదా, ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, ఐ ప్లస్ ప్లస్. ఓకే, ఫర్ జే ఫర్ లూప్ జే ఈక్వల్ టు ఐ. ఓకే, సో మీకు లైక్ ఇలా రెక్టాంగిల్ టైప్ లో ప్యాటర్న్ రావాలి అంటే మనము ఈ విధంగా జే ఈక్వల్ టు ఐ కింద నుంచి ఈక్వల్ చేసుకుంటూ రావాలి. ఓకే, సో జే ఈక్వల్ టు ఐ, సారీ జే ఈక్వల్ టు 1, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ, జే ప్లస్ ప్లస్. ఇది కండిషన్. అంటే జే ఫర్ లూప్ ఎక్కడ దాకా రావాలి అంటే ఐ దాకా నోట్ చేయాలంట. ఓకే, సో ఐ ఈక్వల్ టు 1 అండ్ ఐ మీన్ జే ఈక్వల్ టు 1, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ అక్కడ దాకా లోడ్ చేయాలి. సో తీసుకున్న తర్వాత దాని లోపల మనం ఇప్పుడు ఇక్కడ ఏం రాసుకుంటాం సార్ అంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ తీసుకొని ఆ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో పర్సంటేజ్ డి, ఆ పర్సంటేజ్ డి డబుల్ కొటేషన్స్ కమా కే, కే ని రీడ్ చేస్తున్నాను. ఓకే, ఆర్ కే ప్లస్ ప్లస్ ని తర్వాత ఇంక్రిమెంట్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఐ వాల్యూ 1. ఓకే, సో న్యూ లైన్ కి రావాలి కాబట్టి ఫర్ లూప్ అయిపోయిన తర్వాత మళ్ళీ న్యూ లైన్ కి ఎంటర్ చేయడానికి స్లాష్ అని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది కోడ్. సో ఫస్ట్ ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, ఐ ప్లస్ ప్లస్ ఇలా తీసుకుంటే సో ఫస్ట్ ఐ వాల్యూ 1 కదా. సో ఎక్స్ప్లెనేషన్ చూడమ్మా. ఫస్ట్ ఐ ఈక్వల్ టు 1 కదా. సో 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, ఎన్ వాల్యూ 4 కదా. సో అప్పుడు ట్రూ అవుతుంది. సో అప్పుడు ఎక్కడికి వెళ్తుంది అంటే జే దగ్గరికి వెళ్తాం. సో జే ఈక్వల్ టు 1, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ, జే వాల్యూ 1 కదా. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ వాల్యూ కూడా 1 కాబట్టి ట్రూ. సో 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ ట్రూ కాబట్టి అప్పుడు కే వాల్యూ ప్రింట్ అవుతుంది. కే వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది అంటే అవుట్పుట్ లో 1 ప్రింట్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, సో 1 ప్రింట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం ఇక్కడ మళ్ళా కే ని ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఇప్పుడు కే వాల్యూ 1 ప్రింట్ అయిపోయిన తర్వాత కే వాల్యూ ఎంత అంటే
2 అవుతుంది. ఓకే, సో అప్పుడు మళ్ళీ వన్స్ అగైన్ j వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో j వాల్యూ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 రాంగ్ కదా. సో అప్పుడు ఈ j ఫర్ లూప్ లో నుంచి బయటకు వచ్చేస్తాం. బయటికి రాగానే ఇక్కడ మనకి స్లాష్ అని ఇస్ నథింగ్ బట్ న్యూ లైన్ కి ఎంటర్ చేసినట్టు. సో న్యూ లైన్ కి ఎప్పుడైతే మనం వెళ్తామో ఆటోమేటిక్ గా ఐ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఐ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఈసారి ఐ వాల్యూ ఎంత అంటే 2. సో 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 కండిషన్ ట్రూ కాబట్టి అగైన్ j ఫర్ లూప్ లో కోసం j ఈక్వల్ టు మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎంత అంటే 1. సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ వాల్యూ 2 కదా. సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఓకే, ట్రూ కాబట్టి k వాల్యూ 2 ప్రింట్ అవుతుంది. లాస్ట్ టైం k ఇంక్రిమెంట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత k వాల్యూ ఎంత అంటే 2 కదా. ఆ 2 ఇప్పుడు ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ వన్స్ అగైన్ k వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తాం, 3 అవుతుంది. ప్రజెంట్ k లో 3 ఉంది. ఓకే, సో j వాల్యూ 2 ఇంక్రిమెంటేషన్ చేస్తే సో j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కరెక్టే కాబట్టి k వాల్యూ 3 ప్రింట్ అవుతుంది అగైన్. ఓకే, సో k ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అవుతుంది, j వాల్యూ కూడా ఇంక్రిమెంట్ అవుతుంది. సో k వాల్యూ 4 అవుతుంది, j వాల్యూ 3 అవుతుంది. సో 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 రాంగ్ కాబట్టి ఎంటైర్ ఫర్ లూప్ లో నుంచి j ఫర్ లూప్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా న్యూ లైన్ కి వెళ్తాం. సో న్యూ లైన్ కి వెళ్ళగానే i వాల్యూ అప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, సో i వాల్యూ ఎప్పుడైతే ఇంక్రిమెంట్ అవుతుందో సో i వాల్యూ ఎంత 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 కరెక్టే కాబట్టి అగైన్ j వాల్యూ మళ్ళీ స్టార్టింగ్ నుంచి 1. సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. 3 టైమ్స్ k వాల్యూ ప్రింట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ k వాల్యూ 4, తర్వాత k వాల్యూ ఇంక్రిమెంట్ అయిన తర్వాత 5, తర్వాత 6 అలా మనకి 3 రోస్ వరకు 6 ఎలిమెంట్స్ అలా వస్తాయి. సో అలా 4th రోలో 10 ఎలిమెంట్స్ వరకు మనకి ఎలిమెంట్స్ అలా ప్రింట్ అవుతూ ఉంటాయి. సో ఫైనల్లీ మనం ఇక్కడ బయటకు వచ్చేసి కంపైల్ అండ్ టెస్ట్ బటన్ ని క్లిక్ చేయగానే సో ఆల్ ద శాంపుల్ టెస్ట్ కేసెస్ పాస్డ్. ఓకే, సో ఇలా కోడ్ రాయాలమ్మా, అర్థమవుతుందమ్మా. సో నెక్స్ట్ సబ్మిట్ బటన్ ఎప్పుడైతే మనం ఇక్కడ క్లిక్ చేస్తామో ఆటోమేటిక్ గా టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అయినట్టు చూపిస్తాయి ఇలాగా. ఓకే, కరెక్ట్ ఎగ్జాక్ట్ కోడ్ ఉంటే. అర్థమైందమ్మా. సో ఎప్పుడు మనము కోడ్ ని లైక్ కామెంట్ లైన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మెయిన్ ఫంక్షన్ ఇస్తే సో మొత్తం అరేంజ్ చేసైనా లేకపోతే దాని కింద నుంచి అయినా ప్రోగ్రామ్ టైప్ చేయాలి. అలా కాకుండా మెయిన్ ఫంక్షన్ కామెంట్ లైన్ లో కాకుండా మీకు విడిగా ఇచ్చేసి లైక్ దాని కింద మీకు ఫంక్షన్ ఇచ్చి యూజర్ డిఫైన్ ఫంక్షన్ అండ్ రైట్ యువర్ కోడ్ హియర్ అని ఇచ్చినప్పుడు ఓకే అప్పుడు ఇక్కడ మీరు లాజిక్ రాసి డెవలప్ చేయాలి. అలా కాకుండా ఇలా మెయిన్ ఫంక్షన్ ఇలా ఇవ్వకుండా మనకి ఓకే సో మెయిన్ ఫంక్షన్స్ ఏమి లేకుండా జస్ట్ కోడ్ రాయమన్నప్పుడు సో పైన ఉన్నదంతా కామెంట్ లైన్ ఉన్నప్పుడు కోడ్ మనం ఫస్ట్ నుంచి హ్యాష్ ఇంక్లూడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, సో హ్యాష్ ఇంక్లూడ్ ఇవన్నీ కూడా మనకి ప్రోగ్రామ్ లో కామెంట్ లైన్ లో కాకుండా నార్మల్ గా ఇలా ఉన్నప్పుడు ఆ ఫంక్షన్ లో మాత్రమే లాజిక్ రాస్తే సరిపోతుంది. ఓకే, అర్థమవుతుందా. అండ్ కొన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ లో లైక్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలి అంటే మీరు మొన్న రాసినటువంటి DX స్కోర్ ఓకే ఆ DX స్కోర్ కంపెనీలో ఏం చేస్తారంటే ఇదిగోండి ఇది ఉండదు. అర్థమైతుందమ్మా. ఎగ్జామ్స్ DX స్కోర్ కానీ మైండ్వి కానీ విప్రో కానీ ఇటువంటి ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఓకే ఆమ్కాట్ వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ ఫంక్షన్ మీకు డిస్ప్లే కాదు. ఓకే, వాట్ ఎవర్ ఇన్పుట్ మీకు అక్కడ ఇచ్చినట్టు ఎక్కడ కనపడదు, జస్ట్ మీకు యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఇచ్చేస్తారు ఇలాగా. జస్ట్ ఇలా యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఇచ్చేస్తారు. ఆ యూజర్ డిఫైన్ ఫంక్షన్ లోపల కోడ్ రాయమని అడుగుతారు, రైట్ యువర్ కోడ్ హియర్ అని. మీరేం చేస్తారంటే ఈ కోడ్ మొత్తాన్ని అక్కడ ఇచ్చిన దాన్ని అంతా రిమూవ్ చేసేసి మీరు నచ్చిన కోడ్ ఫస్ట్ నుంచి హ్యాష్ ఇంక్లూడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తారు. సో దయచేసి అలా స్టార్ట్ చేయొద్దు. ఓకే, సో మీకు యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఒకటి ఇచ్చి రైట్ యువర్ కోడ్ హియర్ అంటే లాజిక్ అక్కడి నుంచి మీరు డెవలప్ చేస్తే సరిపోతుంది. ఓకే, అర్థమైందా. చాలా ఎగ్జామ్స్ లో సో చాలా ఇంటర్వ్యూస్ లైక్ టెక్నికల్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఇలాగే ఇచ్చి ఉంటారు చాలా మంది. ఓకే, సో చాలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ కంపెనీస్ అన్ని కూడా ఇలాగే కండక్ట్ చేస్తారు. ఓకే, ఆమ్కాట్ మోడల్ టైప్ లో. ఓకే, సో కాబట్టి సో హ్యాకరట్ అలా కాకుండా మెయిన్ ఫంక్షన్ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు, లేదంటే కోడ్ అంతా మీరు రాయమని అడగచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి శాంపుల్ టెస్ట్ లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు. ఓకే, సో మైండ్ట్రీ లైక్ విప్రో
ఓకే, ఇటువంటి కంపెనీస్ సిటిఎస్ ఇటువంటి కంపెనీస్ వచ్చినప్పుడు జస్ట్ మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ ఇచ్చేసి కోడ్ లాజిక్ దానిలో మీన్ ఇన్సర్ట్ చేయి రాయండి. సో దానికి అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవుతున్నాయా లేదా అని చెక్ చేయమంటారు. సో కాబట్టి అలా చెక్ చేయాలి మనం అక్కడ. ఓకే, సో కోడ్ దీని మధ్యలో ఇలా లాజిక్ ఇంప్లిమెంటేషన్ చేసి మనం డెవలప్ చేస్తాం. అర్థమైందమ్మా? అలా కాకుండా ఇప్పుడు మీరు హ్యాకరాక్ట్ లో ఎగ్జామ్స్ రాసే టైంలో సో ఎలా కోడ్ రాస్తాం అనే దానికి ఇంతకు ముందే మీకు ఇప్పుడే చెప్పాను మీకు. సో 2 టైప్స్ ఉంటాయి. సో ఇదర్ కామెంట్ లైన్ మొత్తం అంతా కామెంట్ లైన్ ఇచ్చేసి కోడ్ మెయిన్ ఫంక్షన్ నుంచి మిమ్మల్ని స్టార్ట్ చేయమంటే మొత్తం రాయాల్సిందే హ్యాష్ ఇంక్లూడ్ దగ్గర నుంచి. ఓకే, సో వెదర్ గివెన్ కోడ్ అనేది కామెంట్ లైన్ లో లేదు అని అనుకుంటే సో మీరు ఈ విధంగా డెవలప్ చేయాలి. ఓకే, కంప్లీటెడ్ మా? ఉండాలా?
ఓకే. ఈ సూడో కోడ్‌లో మెయిన్ ఫంక్షన్ లోపల వేరియబుల్ ఇంటిజర్‌లో ఏబీసీ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశారు. ఆ వేరియబుల్ ఏబీసీ వేరియబుల్ వాల్యూ వచ్చేసి తీసుకున్నారు. ఓకే. సో ఎప్పుడైతే ఇక్కడ స్టాటిక్ గా ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇస్తారో ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకి ప్రింట్ఎఫ్ లో ఎవరిని ప్రింట్ చేయమన్నారు సార్ అంటే ఏబీసీ మైనస్ మైనస్ అనే దాన్ని ప్రింట్ చేయమని చెప్పారు ఇక్కడ. ఓకే. సో బ్రాకెట్ మైనస్ మైనస్ ఉన్నట్టు. ఓకే. సో ఏబీసీ మైనస్ మైనస్ అంటే ఇది ఏబీసీ అనేది ఒక వేరియబుల్. సో దాని యొక్క వాల్యూ ఎంత అంటే 5 కదా. ఓకే. సో దానికి వాల్యూ ఎంత అంటే 5 కాబట్టి సో ఏబీసీ మైనస్ మైనస్ ఇస్ నథింగ్ బట్ ఆల్సో 5. సో ఎందుకు అంటే పోస్ట్ డిక్రిమెంట్ ఇది. సో పోస్ట్ డిక్రిమెంట్ అంటే వాల్యూ ప్రింట్ అయ్యి ఆ తర్వాత డిక్రిమెంట్ అవుతుంది. యు నో దట్ ఆల్రెడీ. ఓకే. నౌ ఏబీసీ మైనస్ మైనస్ జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ అగైన్ ఇఫ్ కండిషన్ రాశారు. ఇఫ్ కండిషన్ రాశారు అండ్ ఇఫ్ కండిషన్ ఎప్పుడైతే సెల్ఫ్ కాలింగ్ ఫంక్షన్ కాల్ చేస్తున్నారు. ఓకే. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ రికర్సివ్ ఫంక్షన్. ఓకే. ఇఫ్ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అగైన్ అక్కడ ఏబీసీ వాల్యూ ఎంత అవుతుంది అవుట్పుట్ లో మీకు చెప్పాలి ఇక్కడ మీరు. ఓకే. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇందులో ఏది కరెక్ట్? 4 3 2 1 0 కరెక్టా? ఏ ఆప్షన్ ఏ ఆర్ ఆప్షన్ బి ఇస్ నథింగ్ బట్ 5 4 3 2 1 అది కరెక్టా? లేదా సి ఆప్షన్ దిస్ కోడ్ విల్ ఎంటర్ ఇన్ఫినిటీ లూప్ అంటే ఈ కోడ్ ఇన్ఫినిటీ లూప్ జరుగుతుందా లేదా కంపైల్ టైం ఎర్రరా? సో మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. సో వెరీ గుడ్. ఆన్సర్ అందరూ చేశారు. ఆప్షన్ బి 5 4 3 2 1 అంట. ఎందుకు సార్ అంటే యు నో దట్ ఆల్రెడీ స్టాటిక్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. సో ఫంక్షన్స్ కాన్సెప్ట్ లో మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఇక్కడ. ఓకే. ఏబిసి మైనస్ మైనస్ ఎంత అంటే 5 సో అవుట్పుట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 ప్రింట్ అయిపోతుంది. ఓకే. సో ఆఫ్టర్ దట్ మైనస్ మైనస్ కంప్లీట్ అయిన తర్వాత ఏబిసి లో వాల్యూ ఎంత ఉంటుంది ఇస్తారంటే స్టాటిక్ కాబట్టి దానికి వాల్యూ 4 అవుతుంది. ఓకే. ఇఫ్ ఆఫ్ 4 సో ట్రూ ఏ కాబట్టి అగైన్ మెయిన్ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాడు. సో మెయిన్ ఫంక్షన్ లోకి వెళ్తున్నాడు. ఇక్కడ ఏబిసి ముందు స్టాటిక్ ఇచ్చారు కాబట్టి లాస్ట్ టైం మెయిన్ ఫంక్షన్ ఏమి రిటర్న్ చేసింది వాల్యూ మెయిన్ ఫంక్షన్ లో ఏబిసి వాల్యూ బయటకు వచ్చేటప్పటికి 4. సో ఏబిసి మైనస్ మైనస్ అంటే 4 మైనస్ మైనస్ ఎంత అంటే 4a ఏబిసి మైనస్ మైనస్ ఏబిసి వాల్యూ 4 is nothing but 4a. సో కాబట్టి ఇఫ్ ఆఫ్ ఏబిసి is nothing but సో ఎప్పుడైతే 5 4 ప్రింట్ అయిపోయిన తర్వాత ఏబిసి లో మెమరీలో వాల్యూ ఎంత అంటే 3 ఉంటుంది. సో ఇఫ్ ఆఫ్ 3 ఇస్ నథింగ్ బట్ మెయిన్ ఫంక్షన్ కండిషన్ ట్రూ కాబట్టి అలా ఎక్కడ దాకా వస్తుంది అంటే 5 4 3 2 1 అక్కడ దాకా వస్తుంది. సో 1 ని మైనస్ మైనస్ చేసిన తర్వాత ఇఫ్ కండిషన్ లోకి వెళ్తే 0 అవుతుంది. ఓకే. సో ఇఫ్ ఆఫ్ 0 కండిషన్ ఏమవుతుంది ఫాల్స్. సో
ఓకే మా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? Yes, sir. థ్యాంక్ యూ. So 29th question. Now one of the pseudocode here. So ఇక్కడ ఏమున్నాయంటే 2 functions ఉన్నాయి. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. 2 functions ఉన్నాయి. ఒకటి modify అనే ఫంక్షన్ ఒకటి ఉంది. ఓకే, ఒకే ప్రోగ్రామ్ ఇదంతా. సో modify అనే ఫంక్షన్ అండ్ అగైన్ ఇక్కడ calculate అనే ఫంక్షన్ ఉంది. ఓకే, సో కింద కన్సిడర్ దట్ consider the code given in the passage. Assume that A and B are passed by the value. What will be the output of the program when the function ఓకే, ఏ వాల్యూ 5, బి వాల్యూ 10 ఇచ్చాము. సో మోడిఫై అనే ఫంక్షన్ లో ఏని బిని ఆర్గ్యుమెంట్ ద్వారా పాస్ చేస్తారమ్మా. ఓకే, సో ఎప్పుడైతే ఏని బిని ఆర్గ్యుమెంట్ ద్వారా పాస్ చేస్తారో వెంటనే ఎక్కడికి వెళ్తాయంటే వై జెడ్ కి మ్యాచ్ అవుతాయి. సో వై వాల్యూ 5 అండ్ జెడ్ వాల్యూ 10, ఏబి వాల్యూస్ కాస్త వై జెడ్ కి మ్యాచ్ అవుతాయి. సో వై ని వై ఈక్వల్ టు వై ప్లస్ 1, జెడ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ 1. సో ఓకే, అంటే వై ని 1 ని యాడ్ చేసి వై లోకి స్టోర్ చేస్తున్నాడు, జెడ్ కి 1 యాడ్ చేసి జెడ్ లోకి స్టోర్ చేస్తున్నాడు. అయిపోయిన తర్వాత రిటర్న్ చేస్తున్నాడు ఆ ఫంక్షన్. మోడిఫై అనే ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. ఏం రిటర్న్ చేస్తుంది? వై మైనస్ జెడ్. సో వై వాల్యూ 5, జెడ్ వాల్యూ 10 ఇంతకు ముందు. సో అవి 1 యాడ్ చేసిన తర్వాత వై వాల్యూ 6, జెడ్ వాల్యూ 11. సో 6 మైనస్ 11 ఈజ్ నథింగ్ బట్ -5. సో -5 అనే దాన్ని ఈ మోడిఫై అనే ఫంక్షన్ రిటర్న్ చేసింది. ఎప్పుడైతే మోడిఫై అనే ఫంక్షన్ -5 ని రిటర్న్ చేస్తుందో సి కి ఈక్వల్ అవుతుంది అది. ఓకే, సో ఫస్ట్ ప్రింట్ఎఫ్ లో ఏ ని ప్రింట్ చేయమన్నాడు. ఏ వాల్యూ ఎంత ఇక్కడ 5, కాబట్టి ఏ 5 ప్రింట్ అయిపోతుంది అండ్ స్పేస్ ఇచ్చి సి వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది అనే దానికి ఇక్కడ ఆప్షన్ మీరు ఆల్రెడీ చెప్పున్నారు చాలా మంది. ఓకే, సో ఆన్సర్ ఈస్ 5 minus 5. వెరీ గుడ్. ఓకే, ఆప్షన్ డి. ఓకే, వెరీ గుడ్.